హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇండియన్ నేవీ నోటిఫికేషన్ పోస్టులు అయితే తీయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎలిజిబుల్ కండిషన్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. అలాగే దాని నెక్స్ట్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చూసుకుంటే మనకి ఎలిజిబుల్ కండిషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్విటేటెడ్ ఫర్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్, అంటే మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, మ్యారీడ్ అయి ఉండకూడదు. నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. దీనికి వచ్చేసి ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ అనమాట నోటిఫికేషన్. ఎవరికంటే మెడికల్ అసిస్టెంట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ మెడికల్ అసిస్టెంట్ విల్ బి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ అసిస్టెంట్కి 10+2 ఎగ్జామినేషన్, అంటే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. దానిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అంటే మ్యాక్సిమం బైపీసీ చేసిన వాళ్ళు ఎవరంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టులు మీరు ఇంటర్ చేసిన దాంట్లో ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ అయితే ఓవరాల్గా రావాలా. +2 ప్రతి సబ్జెక్ట్లో 40% మార్క్స్ అయితే మనకి ఇవ్వాలన్నమాట. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10+2 అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్టులు మనకు ఉండాలా. ప్లస్ 50% మార్క్స్ ఉండాలా. ప్రతి సబ్జెక్ట్లో 40% అయితే మార్క్స్ ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి బిట్వీన్ 1 నవంబర్ 2003 అంటే 30 నుంచి ఏప్రిల్ 2007 ఈ మధ్యలో ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో బ్యాచ్ మనకి ఎంటర్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఈ మధ్యలో ఎప్పుడైనా ఎంటర్ రిలీజ్ చేసి ఉంటే అప్పుడు ఆ నోటిఫికేషన్కి అయితే ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ మధ్యలో ఉండాలన్నమాట ఏజ్ అనేది. ఈ మధ్యలో బ్యాచ్ అయిన వాళ్ళు ఎవరైనా రిలే ఉంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ 21,000 నుంచి 69,000 వరకు అయితే పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రమోషన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. అన్నీ కూడా ఇండియన్ నేవీలో ఇన్సూరెన్స్ పాలసీ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకి మెడికల్ ఫస్ట్ మనం అప్లై చేసుకున్నప్పుడు మార్క్స్ అని చూసి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట ఎవరెవరు ఏంటి అనేది. ఆ షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా 3 టెస్టుల కింద కండక్ట్ చేసి మనకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఈ పోస్టులకి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి కొన్ని. ఫిజికల్ స్టాండర్డ్స్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. టాటూస్ అయితే ఏం ఉండకూడదు. నెక్స్ట్ ఐవేర్స్ను మనం చూసుకుంటే 6/6 కలర్ విజన్ ఏమి ఉండకూడదు దానికి. నెక్స్ట్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది ఏంటనేది ఒడిషా ఫాలోడ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లాస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. మెయిన్ ఎంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. ఈ నోటిఫికేషన్ కోసం ఇంకా డీటెయిల్స్ ఏం కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.